आचार्य कोंडा लक्ष्मण बाबूजी, आचार्य कोंडा लक्ष्मण बाबूजी, जोहार 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 जोहार। पद्मशाल ऐक्यता, पद्मशाल ऐक्यता। जय मार्कंडेय, जय मार्कंडेय, जय पद्मशाली, जय पद्मशाली, जय पद्मशाली। ఏ పీఠ వ్యక్తినా ఎవ్వరెదురైనా పొగడరాని భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవాన్ని మన జాతీయ గీతాన్ని గౌరవిద్దాం. ప్రతి నిమిషం మన దేశం కోసం మన జాతీయ గీతాల సమయంలో గౌరవంగా నిలబడి తెరవిన పాడుగా భరతమాతను స్మరించకుండా మన జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి। बाबूजी हमारा है, बाबूजी हमारा है। जोहार जय पद्मशाली, जय पद्मशाली, जय पद्मशाली। आचार्य कोंडा लक्ष्मण बाबूजी की जय मार्कंडेय, जय मार्कंडेय। ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో మంది యోధులు మన కోసం కృషి చేసి పోరాటం చేసిన తర్వాత మనం సాధించుకున్న ఈ తెలంగాణకు వీర నారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడంతో ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది। మరి అలాగే ఈరోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మనము చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది ఉంది। ఎందుకనంటే ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కష్టపడి ఎంతగానో శ్రమించిన నాయకుడు ఒక పద్మశాలి సేవానికే కాకుండా యావత్ బీసీ కులానికి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। ఆయన చేసిన సేవలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏనాటికి మరవలేనిది కాబట్టి మరి ఆయన కోసమే కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సాధన అనేది మనకు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రజలందరూ స్వేచ్ఛా వాయులు పీల్చుకోవడం జరుగుతుంది। మన నీళ్లు మన నిధులు మన నియామకాలు ఖచ్చితంగా మన కోసం ఉంటాయని చెప్పేసి ఆలోచనతోటి ఎంతగానో కష్టపడిన నాయకుడు, తొలి దశ మలి దశలో ఉద్యమంలో పోరాటం చేసిన నాయకుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। మరి ఆయన కోసం కాకుండా ఈ ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ నా బిడ్డని అనుకొని ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇది నా రాష్ట్రం అనుకొని చెప్పేసి సేవలు ముందుకెళ్ళడం జరిగింది। మరి ఆయన ఎన్నో పర్యాయాలు శాసనసభ్యులుగాను, మంత్రిగాను, డిప్యూటీ స్పీకర్గాను ఎన్నోసార్లు పనిచేసిన ఆయన అవన్నీ పదవులు అలంకరించుకున్నా కూడా లేదు నేను తెలంగాణ రాష్ట్ర కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి 1969లో ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మరి 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఆయన పోరాటం చేయడం జరిగింది। మరి అట్లాగే ఆయన లేకపోయినా కూడా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆయన చూడలేకపోయాడనే బాధ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మనం రాష్ట్ర సాధన చేసుకున్నాము। ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత మనకింత గొప్ప అవకాశం దక్కడం జరిగింది। మరి అట్లాగే ఎంతో చేసిన ఆయనకి నేను ప్రభుత్వంకి ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నాను, ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలి, జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది। మొన్న కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ 42% చేయడం ఒక మైలు రాయి అని చెప్పుకోవడం జరుగుతుంది, ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది। మరి అట్లాగే అంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి, తొందరలోనే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు జాతిపితగా తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓటేసిన ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం అన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే మరొక్కసారి మేము ముఖ్యమంత్రి గారిని మా పద్మశాలి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలిల పక్షాన ఒకటే ఒక విన్నపం అందరం కోరుకోవడం జరుగుతుంది। మాకు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించి మా అందరికీ ఇప్పటికే యూనివర్సిటీకి
చేనేత యూనివర్సిటీకి మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించడం జరిగింది. మరి అట్లాగే జాతిపిత కూడా ఆయన పేరు ప్రకటిస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము వేడుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన మన అధ్యక్షులు గారు, మాజీ అధ్యక్షులు గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవ్యులందరికీ పేరు